హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం కొత్తిమీర రైస్ ఎలా చేస్తారో చూద్దాం. మీకు తెలుసా, ఈ కొత్తిమీర రైస్లో కొబ్బరి పాలు వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పాలతో కొత్తిమీర రైస్ ఎలా చేస్తారో అనుకుంటున్నారా? అయితే ఎలా చేస్తారో చూద్దాం. మీకు తెలుసా, కొత్తిమీర ఔషధ మొక్క అని చెప్పాలి. వింటర్ సీజన్లో కూడా ఈ కొత్తిమీర అనేది కాస్త ధర తక్కువగానే ఉంటుంది. ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కొత్తిమీరలో విటమిన్లు, ఆరోగ్య ప్రయోజనాలు బోలెడుంటాయి. కొత్తిమీర గింజల్లో కూడా కొత్తిమీర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇస్తాయి. అలాగే మనం కొత్తిమీర రైస్ ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా మనం ఒక జార్ తీసుకుని దానిలో కొత్తిమీర ముక్కలు కట్ చేసి వేసి, అలాగే దానిలో పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్సీలో పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు అన్నీ వేసి, అలాగే ఉల్లిపాయ చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుని, ఇందాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆ పేస్ట్ని కూడా దానిలో వేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో సరిపడా సాల్ట్ వేసి, అలాగే బిర్యానీ మసాలా కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మనం కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ పైకి తేరే వరకు మనం కుక్ చేసుకున్నట్లయితే మనకు కొత్తిమీర రైసే కాదు, ఏ కర్రీ అయినా కూడా ఆయిల్ పైకి తేరింది అంటే దాని టేస్ట్ సూపర్బ్. అసలు ఎవరు కూడా వంకలు పెట్టడానికి కూడా సరిపోరు, అంటే అంతే. సో మనం ముందుగా వాటర్లో నానబెట్టుకుని ఉంచుకున్న బిర్యానీ రైస్ని ఆ కుక్కర్లో వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఎప్పుడైనా మనం అప్పటికప్పుడే రైస్ వేసుకున్న దానికన్నా నానబెట్టుకుని వేసుకున్నదే ఈజీగా కుక్ అవుతుంది. ఇప్పుడు దానిలో కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి పాలు ఎలా చేస్తారో అనుకుంటున్నారా? కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దానిలో కొద్దిగా వాటర్ వేసుకుని ఫిల్టర్ చేసుకుంటూ మనం ఆ వాటర్ని తీస్తూ ఉంటే కొబ్బరి పాలు అనేవి ఈజీగా వస్తాయి. ఇప్పుడు దానిలో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని విజిల్కి పెట్టుకోవాలి. మనం రైస్ నానబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి 1 విజిల్ వస్తే సరిపోతుంది. చాలామంది కొబ్బరి నీళ్ళను తాగేందుకు ఇష్టపడతారు, కానీ పచ్చి కొబ్బరిని పట్టించుకోరు. నిజానికి కొబ్బరి నీళ్ళతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్నే ప్రయోజనాలు పచ్చి కొబ్బరిలో కూడా ఉన్నాయి, అలాగే పచ్చి కొబ్బరి పాలలో కూడా ఉన్నాయి. ఎందుకంటే పచ్చి కొబ్బరిలో కాపర్, సెలీనియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిగి ఉన్న పచ్చి కొబ్బరి పాల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కదా. సో అందరూ కూడా ఈ పచ్చి కొబ్బరి పాలను అలాగే పచ్చి కొబ్బరిని కూడా యూజ్ చేసుకోండి. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం దాన్ని కొంచెం చల్లారాక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.